ఇప్పుడుగా మీరు ఏం చెప్తున్నారో వినాలని ఒక మంచి ఆలోచనతో మీ మాటలు ఎంత శ్రద్ధ కలిగి వినియాలి. మీ పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకున్నాను వేడుకుంటూ ఈ ప్రార్థన మీ కుమారుడు నా రక్షకుడు మా ప్రభు అయిన క్రీస్తు నామములో సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. దయచేసి అందరూ వాక్య పదం శ్రద్ధగా వినాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో వివాహాన్ని జరిపించుకుంటున్న వరుడు వధువులకి, అలాగే వివాహ కార్యక్రమాన్ని జరిపించడానికి వచ్చిన పెద్దలకు, దైవ సేవకులకు, అలాగే వివాహ కార్యక్రమానికి ఇచ్చేసిన బంధువులకు, స్నేహితులకు అందరికీ క్రీస్తు యేసు పరిశుద్ధమైన నామములో తెలియజేస్తున్నాను. మరి ఇప్పటివరకు మనం లేఖన భాగాన్ని చదువుకున్నాం. మరొకసారి ఆ లేఖన భాగాన్ని చదువుకున్నాం. ఎబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 4వ వచనం. ఎబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 4వ వచనం. వివాహము అన్ని విషయములలో ఘనమైనది గాను పానుపు నిష్కల్మషమైనది గాను ఉండవలెను. చాలు. వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగా ఉండవలెను అన్నారు. ఇప్పటి వరకు దైవ సేవకులు మాటలు అందించారు. దేవుని వాక్కులను వివాహం జరిపించుకునేవారు, వివాహం చేసుకునేవారు ఎలా ఉండాలి, వరుడైన వధువైన వధువు యొక్క తల్లిదండ్రులు కానీ, వరుని యొక్క తల్లిదండ్రులు కానీ ఎలాంటి మరి జాగ్రత్తలు పాటించాలనో, జీవితంలో ఎలా నడుచుకోవాలనో విశేషమైన మాటలు మనం విన్నాం. అసలు ఇక్కడ ఏమంటున్నాడంటే వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగా ఉండాలి అంటున్నాడు. నేనేమంటున్నానంటే వివాహము ఎప్పుడు ఘనమైనదిగా ఉంటుంది. వివాహము ఎప్పుడు ఘనమైనదిగా ఉంటుంది అనే దాన్ని మనం ఆలోచించేద్దాం. ప్రపంచంలో ప్రతి చోట మరి ఆరిన నేల మీద మనుషులుగా ఉన్న మనం అందరం వివాహం చేసుకుంటున్నాం. అలాగే దేవుని నమ్మిన పిల్లలు కూడా వివాహం చేసుకుంటున్నారు. ఒక విషయంలో మీకు చెప్పాలంటే వివాహ వ్యవస్థను అనేది ఎవరు ఏర్పాటు చేశారంటే ప్రపంచంలో ఏ ప్రభుత్వాలు కానీ ఏ చట్టాలలో వివాహ బంధము ఇలా ఉండాలని చెప్పలేదు. కానీ వివాహ వ్యవస్థను ఏర్పరిచింది ఎవరో చెప్పలేదు. కానీ కేవలం వివాహ వ్యవస్థను ఏర్పాటు చేసింది దేవుడే. భార్య భర్త లేదా స్త్రీ పురుషుడు ఏకమవ్వాలి అనేది చెప్పింది, అనేది ఏర్పాటు చేసింది కేవలం దేవుడేనండి. పలానా దేశంలో ఉన్న రాజ్యాంగం అండి, పలానా దేశంలో ఉన్న పీనల్ కోడ్ వివాహ వ్యవస్థను ఏర్పాటు చేసినట్టుగా ప్రపంచంలో ఏ రాజ్యాంగంలో కానీ ఏ పీనల్ కోడ్లో కానీ లేదండి. మరి వివాహ వ్యవస్థను ఏర్పాటు చేసింది ఎవరంటే దేవుడే. ఇది మనందరికీ తెలుసు. ఇకపోతే వివాహం ఎప్పుడు ఘనమైంది, వివాహం ఎందుకు చేసుకుంటున్నారు అనేది ఇప్పటివరకు అన్నయ్య చెప్పాడు. మనం వివాహం మరి ఎప్పుడు ఘనమైంది అనేది మనం ఆలోచన చేద్దామండి. ప్రారంభానికి మనం వెళ్ళిపోతే, మొట్టమొదటి దశకు మనం వెళ్ళిపోతే, ఆరంభంలో దేవుడు మనిషిని చేశాడు. ఆ మనిషి పేరు ఆదాము, ఆది మనిషి, ప్రారంభ మనిషి. దేవుడు ఆదామును కలిగించక మునుపే ఒక నియమాన్ని, ఒక చట్టాన్ని పెట్టాడు. ఆ చట్టాన్ని మనం ఒకసారి చూసి ముందుకు వెళ్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనాన్ని చూసుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము
ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం. ఎట్లనగా తన ప్రియుని యందు తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా దేవునికి కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము ఆ దేవుని ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. జగత్తు పునాది వేయబడక మునుపట దేవుని ఎదుట మనము ఎలా ఉండాలని? పరిశుద్ధులము నిర్దోషులము. దేవుని ఎదుట మనం పరిశుద్ధులము నిర్దోషులమై ఉండాలని. ఈ ప్రపంచంలో కరువైనది ఏంటిదంటే దేవుడు ఏదైతే కోరుకున్నాడో అదే కరువైందండి. వివాహ వ్యవస్థను ఏర్పాటు చేసిన దేవుడు ఆ వ్యవస్థను అందరూ పాటిస్తున్నారు, వివాహం చేసుకుంటున్నారు. కానీ దేవుడు వ్యవస్థను ఏర్పాటు చేయడానికంటే ముందు ఈ ప్రపంచానికి మనుషులు ఎందుకు రావాలి, ఈ ప్రపంచంలో మనుషులు దేని కొరకు బ్రతకాలి అనే దాన్ని బేస్ చేసుకొని ఈ ప్రపంచాన్ని నిర్మించాడు, నిన్ను నన్ను రప్పించాడు. మరి ప్రపంచంలోనికి వచ్చిన ఈ లోకానికి పుట్టుకొచ్చిన మనమంతా దేవుని నియమాల్ని పాటించడం లేదండి. ఏంటంటే దేవుని నియమం నిర్దోషులు పరిశుద్ధులు. అంటే మనం పరిశుద్ధులమై ఉండాలి, దోషం లేని వారమై ఉండాలి. ఎవరండి దోషం లేని వారు చెప్పండి? ప్రపంచంలో పరిశుద్ధులుగా బ్రతుకుతున్న వారు ఎవరో చెప్పండి? ఎవరు పరిశుద్ధులుగా లేరు, పవిత్రంగా లేరు. అందరూ దోషులుగా మిగిలిపోయారు. నిర్దోషత్వం, దోషం లేని వారిగా ఎవరు లేరండి. అందుకే దేవుడు ఇలా ఉండాలని కోరుకున్నాడు. ఇలా కోరుకున్న తర్వాత ప్రారంభ మనిషిని సృష్టించాడు. దేవుడు ఈ సకల సృష్టిని నిర్మించి ఈ ప్రకృతిలో ఉన్న ప్రతి దానిని మన కోసం ఇచ్చేసి మనము తన ఎదుట పరిశుద్ధులం నిర్దోషణమై ఉండాలని కోరుకొని పని ప్రారంభించాడండి. ఆ పని ఏంటో తెలుసా? ఆదామును కలిగించి ఎలా ఉండాలని కోరుకున్నాడంటే పరిశుద్ధులము నిర్దోషులు ఉండాలి అని కోరుకున్నాడు. ఆదామును నేలవంటితో నిర్మించి ఆదామును కలిగించిన తర్వాత ఆదామును ఎక్కడికి తీసుకొని వచ్చాడో మనం ఒకసారి చూడగలిగితేనండి మనకు ఆశ్చర్యం కలుగుతుంది. ఆదామును కలిగించిన తర్వాత ఎక్కడికి తీసుకొని వచ్చాడట? ఆదికాండం 2వ అధ్యాయము 8వ వచనం చూద్దాం మనం. ఆదికాండం 2వ అధ్యాయము 8వ వచనం. ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం 8వ వచనం చూడండి. ఆదాము గారిని కలిగించాడు, చేసిన తర్వాత ఆదామును అనగా ప్రారంభ మనిషి మనందరికీ ఆయననే మూలం. ఎందుకంటే మనుషులు పెరుగుకుంటూ పోతుంటే ఏమవుతుంది? కాలం గడిచిన కొద్దీ మనుషుల యొక్క సంఖ్య పెరుగుతుంది, వెనక్కి వెళ్ళిపోతే మనుషుల యొక్క సంఖ్య తగ్గిపోతుంది. చివరికి ఉన్నది ఎవరయ్యా అంటే ఒక మనిషి. ఆయన ఎవరు అంటే ప్రారంభ మనిషి. ఓకే, ఆ ప్రారంభ మనిషిని దేవుడు కలిగించాడు, దేవుడు పుట్టించాడు, దేవుడు ఈ ఆకారాన్ని రూపించి ఆత్మను ఊదాడు. అప్పుడు ఆదాము గారు జీవించే ప్రాణి అయ్యాడు. అలా ఆదాము గారిని కలిగించిన తర్వాత ఎక్కడికి తీసుకొని వచ్చాట? 8వ అధ్యాయము. దేవుడైన యెహోవా తూర్పున ఏదేనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను. నరుని ఎక్కడికి తీసుకొని వచ్చాడండి? తోటలోకి. ఏదేనులో ఒక తోట వేశాడు, ఆ తోట యొద్దకు ఆదామును తీసుకుని వచ్చాడు. అంటే ఆదామును కలిగించిన తర్వాత దేవుడు పరలోకంలో ఉన్నప్పుడు ఏదైతే అనుకున్నాడో మనుషులు పరిశుద్ధులు నిర్దోషులుగా ఉండాలని ఆ పనిని అప్పగిస్తున్నట్టుగా మనకు కనబడుతుంది. ఏ పనిని అప్పగిస్తున్నాడు మనకు? ఆదాము గారికి ఏ పనిని అప్పగించాడట? పరిశుద్ధులు నిర్దోషులుగా ఉండాలని దేవుడు సంకల్పించిన ఆ సంకల్పాన్ని జరిగించడానికి దేవుడు ఏదేనులో ఒక తోట వేసి దేవుడు నిర్మించిన ఈ మనిషిని తోట దగ్గరికి తీసుకొని వచ్చాడు. మరి తోటలో ఎవరు తోడుండాలి చెప్పండి? ఒక్కడే ఉంటే బాగుంటుందా? మీకు అందరికీ తెలుసు, ఈరోజు ప్రభుత్వాలు నడుస్తున్నాయి. ముఖ్యమంత్రి అని ఉన్నాడంటే అతనికి ఎంతమంది సహాయ మంత్రులు ఉంటారు? చాలామంది. నీటి శాఖకు ఒక సహాయ మంత్రి, అర్థమవుతుందా?
ప్రతి రంగానికి ఒక సహాయ మంత్రి ఉంటారు. సహాయ మంత్రి ఈ ముఖ్యమంత్రికి ఏం చేయాలి? సహాయం చేయాలి. అంటే ఒక్కడే అన్ని బాధ్యతలు నిర్వహించలేడు కాబట్టి ఆయన చేసే ఆ పనిలో అందరూ సహకారులుగా ఉండి ప్రభుత్వాన్ని నడిపించాలి. ఇది మనకు అర్థమైతే ఏదేను తోటలో ఆదాము గారిని ఆ తోట పనికి అప్పగించిన తర్వాత తోటలో అతనికి సహాయం చేయడానికి కావాలి. అన్ని పనులు ఆయన చూసుకోలేడు కదా, అతనికి సహాయం చేయడానికి కావాలి. అందుకే ఆయన్ని తోటలోని తీసుకొచ్చి ఆ తోటలో ఉంచిన తర్వాత సహాయం చేయడానికి ఎవరిని చేశాడో చూడండి. ఇప్పుడు 18వ వచనం మనం చూడగలిగితే, మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదునని కొనను. ఎందుకు? తోట పనిలో సహాయం కావాలి. తోట పని, ఏ తోట పని? దేవుడు ఏదేనులో తోట వేశాడు. ఏదేనే ఒక తోట కాదు, ఏదేనులో ఒక తోట వేసి ఆ తోటలో ఈ ఆదాము నుంచి ఆదాము ఒకడే ఉంటే బాగుండదు అనుకొని ఏం చేశాడు? అవ్వను సహాయంగా లేదా స్త్రీని సహాయంగా చేశారని. చాలా మంది పెళ్ళిళ్ళలో తెలుసో తెలియక కొన్ని కార్యక్రమాలు జరుగుతుంటాయి. అన్నిల పెళ్ళిలో నేను చూస్తుంటా. అప్పుడప్పుడు పెళ్ళి అంతా అయిపోయిన తర్వాత ఏది పెళ్ళి చుట్టూరా దింపేసుకుంటారు. ఆ దింపించే కార్యక్రమంలో ఏం చేస్తారో తెలుసా? కొంగులు, ఇద్దరి కొంగుల్ని ముడేసి ఆ కొంగుల ముడేసిన తర్వాత ఆ ఏళ్ళని ఇలా పట్టించుకొని ఒకరేళ్ళు పట్టుకోమని చెప్పేసి ముందట వెళ్ళే వ్యక్తి మాత్రం ఏం చేసుకొని వెళ్తుంటాడు? భుజాన నాగలి పెట్టుకొని వెళ్తుంటాడు. ఎదుకొచ్చే స్త్రీ మాత్రము అన్నం పట్టుకొని వస్తుంటాడు. అర్థమవుతుందా? అంటే ఈ పురుషుడికి సహాయంగా స్త్రీ కావాలి. ఏ పనికి? ఏ పనికి? వ్యవసాయం చేయడానిక? తోటను సేద్యపరచడానిక? అసలు దేవుడు ఏమి అనుకున్నాడో దాన్ని మర్చిపోయింది. ఈరోజు మనుషులు ఎలా బ్రతకల్లో దానినే సంకేతంగా మనకు చూపిస్తున్నారండి. సంకేతంగా చూపిస్తున్నారు. దేవుడు తోటలు వేసి ఆదామును అక్కడ ఉంచాడు. ఆదామును సాటి అయిన సహాయంగా స్త్రీని నిర్మించాడు. ఒంటరిగా ఉంటే మంచిది కాదు, అందుకే స్త్రీని చేస్తా అనుకున్నాడు. 20వ వచనంలో మనం చూడగలిగితే, 20వ వచనంలో అయినను ఆదాముకు సాటి అయిన సహాయం అతనికి లేకపోయాను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామును గాఢ నిద్ర కలగజేసి అతను నిద్రించినప్పుడు పక్కటెముకలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేసెను. తర్వాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ఒక ప్రక్కటెముకను స్త్రీగా నిర్మించి ఆమెను ఆదాముకు తీసుకొని వచ్చి ఆయనకు అప్పగించాడు. ఎందుకు? సాటి అయిన సహకారిగా. అంటే ఆయన పనుల్లో ఆయన ఏం చేయాలి? సహాయం చేయాలి. ఏ పనులు? పరలోకంలో ఉన్నప్పుడు దేవుడు దేన్ని కోరుకున్నాడని? మనుషులందరూ పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండాలని కోరుకున్నాడట. ఆ పనిలో అయిన సహకారి ఉండాలి. ఆ తోట ఉన్నది. అందుకే ఆ తోట అనేది పల్లనిచ్చే తోట కాదు. అర్థమవుతుందా? ఆ తోట ఆ రోజు ఆదాముకు వేయబడిన తోట, ఆదాము ఉండవలసిన తోట ఏంటి? ఆ చేయవలసిన పని ఏంటంటే అది పల్లనిచ్చే ఈరోజు మనం చేసుకునే వ్యవసాయం లాంటిది తోట కాదండి. వ్యవసాయం లాంటి తోట కాదు. ఆ తోట ఏంటో తెలుసా? దేవుని కొరకు పిల్లల్ని పెంచాలి. దేవునిలో పరిశుద్ధులుగా నిర్దోషులుగా పిల్లల్ని పెంచాలి. అలాంటి వారి దేవుడు కావాలని కోరుకున్నాడు. అందుకే ఆ పనిని ఆదాము గారికి అప్పగించాడు. ఎందుకంటే ఆదాము గర్భవాసం నుంచి పిల్లలందరూ వస్తుంటారు, వారందరూ పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండాలి అని దేవుడు అప్పగిస్తే ఇద్దరిని పెట్టేశాడండి. దేవుడు దేవుని పనిలో ఇద్దరిని పెట్టేసి సహాయంగా నువ్వు ఉండాలి నీ భర్తకని స్త్రీతో చెప్తే స్త్రీ ఏం చేసింది? అక్కడ స్త్రీ ఏం చేసిందండి? మీరు అన్నీ తినవచ్చు కానీ ఈ ఒక్కటి తినొద్దు అని ఆదాము గారికి ఆజ్ఞాపించాడు. ఆదాము గారు అవ్వతో చెప్పలేదంటారా? స్త్రీతో చెప్పలేదంటారా? ఖచ్చితంగా చెప్తే ఉంటాడండి. అందుకే అపవాదితో లేదా సర్పంతో మాట్లాడేటప్పుడు అవంటుంది, మేము దానిని తినకూడదని దేవుడు చెప్పేశాడు. ఇంత బాగా తెలుసా నీకు? స్త్రీగా ఇంత బాగా తెలుసా? అంటే ఈ తినకూడదని ముందుగానే తెలిసినా ఏం చేసింది? ఎందుకు తినొద్దన్నారు? ఆ పట్టణం ఒకసారి తెలుసుండు ఎలా ఉంటుందో తెలుసా? మీరు దేవతలు అయిపోతారని. కానీ స్త్రీలు తొందరగా లోబడిపోతారండి. స్త్రీల మనస్తత్వం ఎలా ఉంటుందంటే ముచ్చట్లో వరకు ముంచేసి మోసం చేసుకొని వెళ్ళిపోతుంటారు. చాలా మంది చూడండి, బంగారము కడుగుతామని చెప్పుకుంటూ వస్తుంటారు.
బంగారం కడుగుతారు అనగానే వీళ్ళు ఏమనుకుంటారు, బంగారం దగ్గర మెరిసిపోతుందేమని ఆ వచ్చిన వ్యక్తి దగ్గర బంగారం తీసుకెళ్ళి ఇస్తారు. వాడు మాటల్లో వాళ్ళు మాట్లాడించుకుంటూ బంగారాన్ని అంతా లోపల కరిగించేసి తెల్లగా ఇది చూడమ్మా అని ఇచ్చేస్తుంటాడు. బంగారం ఏమైంది? కరిగిపోయింది. అలాగే స్త్రీని కూడా మాటల్లో మంచి ఏం చేసింది? రమ్యంగా ఉన్నది, రమ్యంగా అనిపించిందట ఆమెకు. అప్పుడు ఆ మాటలు వినగానే మనకు కూడా బంగారం కడగానే ఎలా అనిపిస్తుంది? తెల్ల కరిగింది చూస్తున్నాం కానీ లోపల కరిగింది చూస్తలేదు. తెల్ల కంటికి కనిపించింది చూస్తున్నాం కానీ లోపల కరిగిపోయింది చూడట్లేదు మనం. స్త్రీల వ్యక్తిత్వం అలా ఉంటుంది అన్నమాట. కాబట్టి స్త్రీని సహకారిగా దేవుడు ఇస్తే ఆదాముకు ఏం చేసింది? స్త్రీ అపకారం చేసిందండి, అపకారం చేసింది. ఎప్పుడైతే దేవుడు పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండాలని వాళ్ళని నియమించి పనిని అప్పగించాడో ఆ పనిలో ఆదాముకు సహకారిగా ఉండాలని స్త్రీని అప్పగిస్తే నిజంగా స్త్రీ ఏం చేసింది? భార్యగా సహకారిగా ఉండవలసిన స్త్రీ ఆయనకు అపకారిగా మారిపోయింది. చాలా మంది స్త్రీలు కూడా చూడండి, భర్తల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండవలసిన వారు ఎలా ఉంటారో తెలుసా? భర్తకి ఇవ్వవలసిన గౌరవం ఉందో, భర్తతో ఎలా మెదలాలో తెలియదు, ఎలాంటి రెస్పెక్ట్ భర్తకి ఇవ్వాలో తెలియదండి. నీకేం తెలియదు అని పక్కన పడేస్తుంటారు వాళ్ళు, నోరు మూసుకుంటారు కొంతమంది అయితే. అర్థమవుతుందా? కాబట్టి భర్తగా నువ్వు గౌరవించవలసింది ఎవరినో తెలుసా? భార్యగా భర్తను గౌరవించాలని. అలా ఎప్పుడైతే అవ్వ ఆదాము గారిని మోసం చేసిందో ఇద్దరు తప్పు చేసేసారు. అంటే దేవుని యొక్క ఆజ్ఞను మీరిపోయారు, వద్దన్నది చేశారు. అప్పుడు ఏమైపోయారు? తోట నుంచి బయటకి ఎంటర్ వేయబడారు. ఏ తోట నుంచి అండి? దేవుడు ఏదైతే కోరుకున్నాడో పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండాలనే పని అప్పగించారో ఆ పనికి వీరు ఏమి గారు? అర్హులు కారు. ఆ పనికి అర్హులు కాదు. అసలు ఇంతకీ ఏ తోట? ఇంకా ఇప్పటికి డౌట్ ఉంది కదా, ఆ రోజు దేవుడు ఏ తోటకు అప్పగించిన డౌట్ ఉంది కదా. ఒకసారి చూడండి, యోహాను రాసిన యోహాను సువార్త లేదా లూకా సువార్త 20:9 చూద్దాం. లూకా సువార్త 20:9. లూకా సువార్త 20:9. అంతటా ఆయన ప్రజలతో ఈ ఉపమానం చెప్పసాగాను. ఒక మనుషుడు ద్రాక్ష తోట నాటించి ఆకులకు గుత్తకిచ్చి. చాలు. ఏ తోటనట? ద్రాక్ష తోట. ఒక మనుషుడు ద్రాక్ష తోట నాటించాడు. ఆ మనుషుడు ఎవరు? మనకు తెలియాలంటే లూకా సువార్త 13వ అధ్యాయము లేదా లూకా సువార్త 13వ అధ్యాయము 6వ వచనం చూద్దాం. 6, 7, 8 వచనం చూద్దాం. లూకా సువార్త 13, 6, 7. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పెను. ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు నాటబడి ఉన్నది. అంటే ఒక మనుషుడు ద్రాక్ష తోట వేశాడు. ఇకపోతే యోహాను సువార్త 15వ అధ్యాయం మనం చూడగలిగితే 1వ వచనం 2వ వచనం చూద్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 1-2 వచనాలు చూద్దాం మనం. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. అంటే పరలోకమందున్న తండ్రి వ్యవసాయకుడు అయితే ఇదిగో నిజమైన ద్రాక్షవల్లిని నేను. ఆ రోజు ఆదాము ఎదుట ఏదేనులో ఏ తోట వేశాడో తెలుసా? ఆదాము గారికి ఏ పని అప్పగించాడో తెలుసా? ఇదిగో ఉపమాన రూపకంలో లేదా ఉదాహరణగా ద్రాక్ష తోటనండి. ఉదాహరణగా ద్రాక్ష తోట. అంటే ద్రాక్ష తోట అని ఎవరంటారో? నేనే నిజమైన ద్రాక్షవల్లిని. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు నిజమైన ద్రాక్షవల్లి అయితే ఆ తోటలో తోట పని చేసేవారిగా మనం ఉండాలి. ఏంటా తోట పని? దేవుని ఎదుట అందరిని ఎలా మార్చాలి? మనము పరిశుద్ధులుగా నిర్దోషులుగా మార్చే పనిలో మనం ఉండాలి. అయితే మనకు సాటి అయిన సహకారిగా స్త్రీని దేవుడు నిర్మించి ఇచ్చాడు. సాటి అయిన సహకారిగా స్త్రీని నిర్మించి దేవుడు మనకు ఇచ్చాడు భార్యగా. ఇప్పుడు భార్యాభర్తలు ఇద్దరు ఏకమయ్యేది ఎందుకు? ఆ రోజు ఎందుకు దేవుడు ఏకం చేశాడు? తోట పని కోసం. ఏ తోట పని? ద్రాక్ష తోట. ద్రాక్ష తోట అంటే ఏంటి? దేవాది దేవుడు తన కుమారుని లోకానికి పంపాడు కదా, యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆ యేసుక్రీస్తు ప్రభుల వారే తోట. ఆ తోట ఫలాలు బాగా ఇవ్వాలంటే ఆ తోటలో పనిచేసే కాపులు అనగా పనివారులు బాగా పనిచేయాలండి. ఎలా చేయాలి తెలుసా? సిన్సియర్గా పనిచేయాలి, నిజాయితీగా పని చేయాలి.
పని చేయడానికి బదులు తోటను పాడి చేస్తే ఆ తోట యజమాని ఊరుకుంటాడా చెప్పండి? ఊరుకుంటాడు? ఊరుకోడు. తోట యజమాని ఊరుకోడు. అందుకే ఆమె ఉపమానాన్ని చెప్పాడట, ఆ తోటను కాసేవారు సరిగా కాయలేదనుకో, ఆ తోట యజమాని వచ్చి వారందరిని ఏం చేస్తాడు? వారందరికి శిక్ష విధిస్తాడు అని రాయబడింది. అంటే ఆ రోజు ఏదేనులో తోట వేసిన తోట ఏంటంటే యేసుక్రీస్తు ప్రభుల వారి గూర్చి రాబోయే దానికి ఉపమానంగా ఆదాము ముందు ఆ తోటను నిర్మించాడండి. అనగా ఈరోజు ఆదాము ఆ రోజు తోట పని కోసమే ఆ పనిలో ఉంటుండగా అతనికి సహాయంగా స్త్రీని నిర్మిస్తే, ఈ రోజు నిజమైన తోట పనిలో దానికి అది ఉపమానమైంది. నిజస్వరూపమైన ఈ తోట పని అనగా దేవుని పనిలో భార్య భర్తలు ఇద్దరు కలిసి పని చేయాలనే వివాహ బంధాన్ని దేవుడు ఏర్పాటు చేశారు. మీకు ఒక విషయం చెప్పమంటారా? మరి బయట ఉన్న వాళ్ళందరూ కూడా వివాహం చేసుకుంటారు అన్యులు కదా మరి అంటే, వాళ్ళందరూ వివాహం చేసుకుంటారు కదా, మరి వాళ్ళు దేవుని పనిలో ఉండట్లేదు కానీ మీరు అనుకుంటచ్చు. అందుకే ఆ వివాహాన్ని దేవుడు, ఆ వివాహ విషయంలో దేవునికి ఏం లేదో తెలుసా? దేవునికి సంతోషం లేదు. ఎందుకో తెలుసా? వివాహం జరిపించాడు దేవుడు. వివాహం జరిపించిన తర్వాత తోటలో ఉండవలసిన వారు దేవునికి మోసం చేసి వారికి ఏం చేశాడు దేవుడు? తోట బయటికి గెంటేశాడు. ఆదామును అవ్వను ఇద్దరిని తప్పు ఏమైనా తోట బయటకు గెంటేశారు. కానీ వివాహం మిగిలింది. కానీ దాని ద్వారా ఉండవలసిన నియమం, దేవుని కోసం బ్రతకవలసిన అందులో దాగిన జ్ఞానం మాత్రము ప్రపంచం విడిచిపెట్టింది. వివాహం అందరూ చేసుకుంటున్నారు. ఏం లాభం చెప్పండి? ఏం లాభం? దేవునికి పనికి రానప్పుడు నువ్వు వివాహం చేసుకుంటే ఏం లాభం? పిల్లల్ని కంటే ఏం లాభం? ఈ లోకంలో పెంచితే ఏం లాభం? చనిపోతే అందరూ వెళ్ళవలసింది నిత్య నరకాగ్ని గుండానికే కదా. అందుకే దేవుడు వివాహ విషయంలో చాలా జాగ్రత్త పడ్డాడు. కాబట్టి ఆ తోట ఎవరు అని అంటే యేసుక్రీస్తు ప్రభుల వారండి. ఆ తోటలో పనివారులుగా మనము నియమింపబడుతున్నాము. నాకు సహాయంగా ఎవరు ఉండాలి? ఇప్పుడు స్త్రీ ఉండాలండి. కానీ స్త్రీలు ఎప్పుడు ఫెయిల్యూర్ అయితేనే ఉన్నారు, ప్రారంభం నుంచి ఇప్పటి వరకు. ఆనాడు ఆదాము గారిని నియమించి తోట మధ్యలో ఉంచి సాటిన సహకారిగా అవ్వను చేసి భార్యగా అతనికి ఇస్తే ఏమైపోయారు? ఆమె అతనికి సహకారంగా ఉండవలసింది పోయి అపగారిగా మారిపోయి ఇద్దరు గెంటివేయబడే స్థితికి వచ్చారండి. ఆ రోజు తోట అలాగే ఉండిపోయింది. అందుకే ఆ తోటలో పని నిమిత్తం మళ్ళీ ఎవరిని పంపించాడు తెలుసా? యేసుక్రీస్తు ప్రభుల వారిని పంపించాడు ఈ భూమి మీదకి. ఆ తోట పనిని ఎవరు సరిగా చేయట్లేదు కనుకనే ఆయనే స్వయంగా వచ్చి ఆ తోట పనిని చేయడానికి ఈ లోకానికి వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చేసి ప్రపంచంలో ఉన్న మనుషులందరూ పరిశుద్ధులుగా నిర్దోషులుగా బ్రతకాలి. ఆ దేవాది దేవుని గుర్తు చేసుకొని ఈ లోకంలో బ్రతకాలి. దేవుని గుర్తు చేసుకొని నీ జీవితం ఎందుకు ఒకసారి ఆలోచించు. ఎవరయ్యా నువ్వు ఎలా వచ్చావు భూమి మీదకి? ఎవరు వల్ల వచ్చావు చెప్పు? డాక్టర్ల వలన, ప్రభుత్వాల వలన, ఎవరి వల్ల వచ్చావు నువ్వు భూమి మీదకి అంటే ఎవరి వల్ల రాలేదు. దేవుడు నిన్ను పుట్టిస్తేనే, దేవుడు నిన్ను కలిగిస్తేనే వచ్చావు ఇక్కడికి. పిండముగా ఉన్నప్పుడే దేవుడు తన కళ్ళతో చూసుకొని చక్కటి ఆకారం ఇచ్చి భూమి మీదకి వస్తే, దేవుని కోసం బ్రతకకపోతే నీ బ్రతుకెందుకు? దేవుని కోసం బ్రతకకపోతే నీ బ్రతికెందుకు? ఒకసారి ఆలోచించు. అందరూ బ్రతుకుతారు. చాలా మంది అంటారు పంది కూడా భూమి మీద బ్రతుకుతుంది, ఏం లాభం అని అంటుంటారు. ఒక మనిషి గురించి చెప్పేటప్పుడు పందిని ఉపయోగిస్తారే, ఏం లాభం అని. ఈ రోజు భూమి మీదకి వచ్చి బ్రతికి 100 సంవత్సరాలు బ్రతికిన లాభం ఏంటని దేవుడు ప్రశ్నిస్తున్నాడు. 100 మంది పిల్లల్ని కన్నా లాభం ఏంటని దేవుడు ప్రశ్నిస్తున్నాడండి. ఏం లాభం చెప్పండి? దేవుని కోసం బ్రతకని వివాహం ఎందుకు? దేవుని కోసం బ్రతకని పిల్లలు ఎందుకు? దేవుని కోసం బ్రతకని నీ జీవితం ఎందుకు? ఈ వ్యవస్థ ఎందుకు చెప్పు? అందుకే దేవుడు చాలా బాధపడిపోతున్నాడు. ఆ తోట పని అలాగే ఉండిపోయింది. అలాగే ఉండిపోయిన ఆ తోట పని కోసం మరలా తన కుమారుడు రావాల్సి వచ్చింది. ఆయనే స్వయంగా వచ్చి మరలా తోట పనిలో ఉన్నాడు. కానీ ఆయనకు సాటి అయిన సహకారంగా స్త్రీ లేదు. ఎందుకు? స్త్రీని నమ్మలేకపోతున్నాడు దేవుడు. కానీ స్త్రీ లేకపోయినా నమ్మకస్తులైన వారిని ఏర్పరచుకున్నాడు ఆ తోట పని కోసం. ఆ నమ్మకస్తులైన వారు ఎవరో తెలుసా? సంఘములో ఉన్న రక్షింపబడిన, పరిశుద్ధపరచబడిన వారందరూ నమ్మకస్తులుగా దేవుని పనిలో ఉన్నారని. అంటే సంఘాన్ని ఒక వైపున ఏమంటున్నాడు తెలుసా? ఇదిగో గొర్రె పిల్లకు వధువులాగా సంఘాన్ని పోలుస్తున్నాడంటే ఆ సంఘము ఒక భార్యగా దాన్ని పోలుస్తున్నాడు సంఘాన్ని. ఎందుకో తెలుసా? భార్య చేయవలసిన పని చేయలేకపోయింది కనుకనే
ఆయన కొరకు పరిశుద్ధపరచబడిన వారందరినీ ఒక సంఘంగా నియమించి ఆ సంఘంలో ఉన్న వారందరినీ ఏం చేశాడో తెలుసా? భార్యగా పోల్చి. అంటే భార్య అంటే అర్థం ఏంటి? చాలా మంది తప్పుగా పద్ధతి భార్య అనగానే భార్య భర్తలు జరగవలసిన ధర్మాన్ని గురించి ఆలోచిస్తారు తప్ప భార్య అంటే ఏంటో తెలుసా? భర్తకు లోబడి ఉండాలి. భర్తకు లోబడి ఉండాలి. ఇప్పుడు యేసుక్రీస్తును సంఘాన్ని యేసుక్రీస్తుకు భార్యగా పోలుస్తున్నాడే, భార్య అన్న భార్య భర్త ధర్మాలు ఇక్కడ గుర్తుకు రావద్దు మనకు. మరి ఏం గుర్తుకు రావాలి? ఏం గుర్తుకు రావాలో తెలుసా? భార్యగా ఎలాగైతే భర్తకు లోబడి ఉంటుందో సంఘము ప్రభువుకు లోబడి ఉండి తోట పనిలో ఈ సంఘము నమ్మకంగా పనిచేస్తుంది. సంఘము నమ్మకంగా పనిచేస్తుందండి. అందుకే ఎప్పుడు సంఘాన్ని పోలుస్తూ మాట్లాడుతున్నాడు. కొత్త నిబంధనకు వచ్చేసరికి దేవుడు పరిశుద్ధ ప్రవక్తల నోట మాట్లాడుతున్నాడు. ఏమన్నా తెలుసా? సంఘాన్ని గురించి పదే పదే మాట్లాడుతున్నాడు. ఏమని? ఇదిగో సంఘమును కోసం యేసుక్రీస్తు ఏం చేశాడట? తన ప్రాణం అప్పగించాడు. అది కలంకమైన ముడతైన మరి ఏదైనా లేకుండా తన్ని కడగడానికి పరిశుద్ధపరచడానికి తన ప్రాణాన్ని ఇచ్చాడట. అలాగే సంఘం కూడా ఏం చేస్తుందట? నమ్మకంగా ఉన్నాడట. అందుకే ఆయన విజయం సాధిస్తున్నాడు. చాలా మంది అంటుంటారు పురుషుడు విజయం సాధించడానికి స్త్రీయే కారణం అని అంటుంటాడు కదా. అవి నిజమైతే యేసుక్రీస్తు విజయం సాధిస్తున్నాడంటే మనమందరం నమ్మకస్తులుగా ఆయన సంఘములో అతని మాట వినేవారిగా అతన్నే మనకు శిరస్సుగా ధరించుకునేలా అలా మారిపోవాలండి. అలా మారిపోవాలి. అర్థమవుతుందా? కాబట్టి మరి తోట పనిలో దేవుడు ఆదాము గారిని పెట్టిన తర్వాత అవ్వ చేయలేకపోయిన దాన్ని ఈరోజు దేవుడు సంఘంగా నియమించుకొని ఒక స్త్రీ హోదా సంఘానికి ఇచ్చేసి ఒక యేసుక్రీస్తుకు భార్యగా అతని మాట వినే ఒక భార్యలో ఒక స్త్రీగా సంఘాన్ని చేసేసి ఇప్పుడు దేవుని పనిని నిర్వర్తించుకుంటున్నాడు దేవుడు అనేది మనం మర్చిపోకూడదు. ఇప్పుడు మనము కూడా దేవుని పనిలో ఉండాలి అని అంటే ఆయన సంఘంలోనికి మనం అందరం రావాలి. ఆయన సంఘంలో భార్యలు భర్తలు ఇద్దరు కలిసి ఏం చేయాలి? నమ్మకంగా దేవునికి పని చేయాలి. ఇప్పుడు భర్త దేవుని పని చేస్తున్నాడు అనుకో, భార్య ఏం చేయాలండి? దేవుని పనిలో ఉండాలి. దేవుని పనిలో నుంచి ఆ రోజు అవ్వ కదా బయటకు తీసుకొచ్చినట్టుగా మనం ఏం కాకూడదు. భర్తను ఎప్పుడు దేవుని పని నుంచి బయటకి అతని పనిని ఆటంకపరిచేవారిగా భార్య ఉండకూడదు. నిజంగా ఈ వివాహాన్ని జరిపించుకుంటున్న ఎజ్రా గారు అలాగే మహిమ గారు ఇద్దరు ఏం చేశారో తెలుసా? ముందుగానే వారు బాప్తిసం తీసుకున్నారు. దేవునికి వారు ప్రతిష్ఠించబడ్డారు. దేవుని కోసం మేము పనిచేస్తామని ఒక చక్కటి నిర్ణయం తీసుకొని వారు ఇద్దరు ఒకరికొకరు సహకారులుగా ఉంటూ దేవుని పనిలో ముందుకు సాగిపోవడానికి ఇష్టపడిన వారండి. అందుకే భార్యలు కూడా మీ కృపావరంలో జీవమున కృపావరంలో భార్యలు మీతో కూడా పాలిభాగస్తులు, అంటే దేవుని పనిలో పాలిభాగస్తులు భార్యలు అనే మంచి మాటను దేవుడు చెప్పాడు. కాబట్టి ఇలాంటి వీరు ఏం చేశారో తెలుసా? మత్తయి సువార్తను అలాగే అపోస్తల కార్యాన్ని మార్కు సువార్తను మొత్తం కంప్లీట్ చేసేసారండి. చదువుకుంటూ రాసేసారు. చేత్తో రాసేసారండి చదువుకుంటూ. కాబట్టి వీరిద్దరూ దేవుని విధులను ఎరిగి బ్రతుకుతారని నేను కోరుకుంటున్నాను. ఇంకొక విషయం ఏంటో తెలుసా? స్త్రీ అలంకరణ గురించి ఇప్పటివరకు అన్నమాటాడు. స్త్రీ అలంకరణ ఏంటో తెలుసా? మంచి అందమైన అమ్మాయిని చూడగానే మనం ఏమనుకుంటాం? ఈమె అయితే నాకు సెట్ అయిపోతుంది అనుకుంటాం. మరి గుణం ఎలా ఉన్నా పర్లేదా? గుణం ఎలా ఉన్నా పర్లేదా? గుణం ఎవరు చూస్తారండి? ఫస్ట్ చూసేది ముఖంని కదా, ఫస్ట్ చూపేది పై ఆకారాన్ని కదా. అందుకే అందమైన లేదా సుందరమైన స్త్రీని దేంతో పోలుస్తున్నాడు తెలుసా దేవుడు? సుందరమైన స్త్రీ అంటే ఉట్టి సుందరమైన స్త్రీ కాదు, వివేకము లేని సుందర స్త్రీ పంది మొక్కుకున్న బంగారకము వంటిది. అర్థమవుతుందా? వివేకము లేని సుందర స్త్రీ పంది మొక్కుకున్న బంగారకం వంటిది. బంగారు కమ్మైన పంది మొక్కుకుంటే ఏం లాభం అండి? అందం ఉన్న లోపల బంగారం లాంటి గుణం లేకపోతే ఏం లాభం చెప్పండి? అర్థమవుతుంది లేదా? అందం బంగారం లెక్కనే ఉండొచ్చు, కానీ గుణం లేకపోతే పంది ముక్కుకు బంగారికం ఉందంటే అర్థమవుతుంది. ఏ గుణం? మరి దేవుని పనిలో సహకారులుగా మారడానికి ప్రపంచంలో ప్రతిదాన్ని మనం ఏం చేయాలి తెలుసా? ఓర్చుకోవాలండి. దేవుని కోసం మనం ఓర్చుకోవాలి. దేవుని కోసం మనం అన్నిటినీ సహించుకోవాలి. దేవుని పని ముందు జరిగించడానికి భర్తతో సహకరించాలి. అదే గుణం అండి. అందుకే గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది అని రాయబడింది. గుణవతి అయిన భార్య అంటే గుణవతి అంటే ఏ గుణము? ఏ గుణం చెప్పండి? గుణవతి అనగానే అందరి మర్యాద అది మంచిదే, కానీ దేవుని పనిని మరిచి బ్రతకకూడదు. దేవుని పనిలో పురుషునితో సహకారిగా నిలవాలి. పురుషునితో సహకారిగా నిలవాలండి.
అది గుణవతి అయిన భార్య గురించి చెప్తున్నాడు. అలా గుణవతి అయిన భార్య ఉన్నదనుకో, దేవుని పనిలో ఇరువురు కలిసి విజయోత్సాహంతో దేవుని పని చేయొచ్చండి. విజయోత్సాహంతో దేవుని పని చేయొచ్చు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారు చూపించిన సంఘం ఎవరో తెలుసా? మనమే. మనం యేసుక్రీస్తు ఎదుట ఎలా ఉండాలో తెలుసా? ఆయన మనకు శిరస్సులాగా, ఆయన మాట వినేవారిగా, ఆయన మాట వినేవారిగా. మరి పురుషుడు ఎలా ఉండాలి? పురుషుడు ఎలా ఉండాలి చెప్పండి? స్త్రీని ప్రేమించాలి. ఎలా ప్రేమించాలట? క్రీస్తు ప్రేమించినట్టు ప్రేమించాలి. ఒకవేళ క్రీస్తు ప్రేమించినట్టు పురుషుడు స్త్రీని ప్రేమించాలనుకో, ఏ స్త్రీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెడుతుంది చెప్పండి? ఈయనండి నాకు చీర కొనిస్తారని చెప్తుందా? ప్రేమ చీరలో కాదండి. ప్రేమ అనేది ఎక్కడ కనిపిస్తుందో తెలుసా? నువ్వు చూసుకునే చూపులో. నువ్వు ఆమెకి ఏమి ఇవ్వను నీకు తెలియాలి. అలా నువ్వు క్రీస్తు వలె నీ భార్యను ప్రేమించగలిగితే, సంఘాన్ని ప్రేమించగలిగితే, నువ్వు భార్యను ప్రేమించగలిగితేనండి ఏ భార్య కంప్లైంట్ చేయదు. అలాగే పురుషుడు కూడా ఏం చేయాలి? భార్యను ప్రేమించాలి. ఎలా ప్రేమించాలి? క్రీస్తు సంఘాన్ని ప్రేమించినట్టుగా ప్రేమించాలి. క్రీస్తు సంఘాన్ని ప్రేమించినట్టుగా పురుషుడు భార్యను ప్రేమించాలి. స్త్రీ ఏమో భార్యగా, సంఘము క్రీస్తుకు లోబడినట్టుగా భార్య కూడా పురుషునికి లోబడాలండి. వీరిద్దరు ఒకరికొకరు లోబడాలంటే ముందు ఏం చేయాలో తెలుసా? వీరిద్దరు కలిసి దేవునికి లోబడాలి. ఇద్దరు కలిసి ఏం కావాలి? దేవునికి లోబడాలి. దేవునికి లోబడితే ఆటోమేటిక్గా ఒకరికొకరు లోబడతారు, దేవుని పనిలో ఉండిపోతారు. చివరి ఒక మాట చూసుకుని మనం ముగించుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. 3వ అధ్యాయం మొదటి వచనం అంటే, అటువల స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండండి. అందువల్ల చాలు, మీ స్వపురుషులకు లోబడి ఉండండి. స్వపురుషులకు లోబడమే అసలైన అలంకరణ. స్త్రీలు ఎప్పుడు ఆలోచించదు, ఏం ఆలోచిస్తారు? చీరల గురించి, నగల గురించి, అర్థమైందా? మంచి వస్త్రాల గురించి ఆలోచిస్తుంటారు. స్త్రీల మొత్తం వాళ్ళ ఆలోచన అంతా ఎక్కువ వరకు అటే తిరుగుతుంటుంది. కానీ నిజమే స్త్రీకి అలంకరణే అందం. స్త్రీకి అలంకరణనే మంచిది. అందానికి మనం అలంకరణకి ఎవరిని తీసుకుంటారంటే స్త్రీనే. కానీ ఆ స్త్రీకి అలంకరణ ఉండవలసింది బాహ్యమైన అలంకరణలు కాదు. కానీ ఏంటంటే అసలు స్త్రీకి అలంకరణ ఉండవలసింది స్వపురుషులకు లోబడి ఉండాలి. అసలైన అలంకరణ అదే, స్వపురుషులకు లోబడి ఉండాలి. 5వ వచనాన్ని చూడండి. 5వ వచనం. అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమ్మును తాము అలంకరించుకున్నారు. పూర్వం అంట పరిశుద్ధ స్త్రీలు, దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలట స్వపురుషులకు లోబడి ఉండడం ద్వారానే తమ్మును తాము అలంకరించుకున్నట. అసలు అలంకరణ అని చెప్తే ఎవరు చెప్పలేదు సార్? నీ భర్తకు నువ్వు లోబడి ఉంటున్నావా, అదే అలంకరణ. నీ భర్తకు లోబడి లేదనుకో, ఈ బాహ్యమైన అలంకరణ, వివేకం లేని సుందర స్త్రీ పంది మొక్కుకున్న బంగారు కమ్మి వంటిగా నువ్వు కూడా అలాగే ఉండిపోతావు. స్త్రీగా నీకు చెప్తున్నాను, నువ్వు కూడా అలాగే ఉండిపోతావు. ఏంటో తెలుసా? స్త్రీ అలంకరణ ఏంటో తెలుసా? నీ భర్తకు లోబడి ఉండాలి. భర్తను ఎలా ధరించుకోవాలంటే భర్తకు లోబడమే అలంకరణ. అందుకే పూర్వం పరిశుద్ధ స్త్రీలు, దేవుని ఆశ్రయించే పరిశుద్ధ స్త్రీలు కూడా తమ భర్తలకు లోబడి ఉండి, తమ స్వపురుషులకు లోబడి ఉండి తమ్మును తాము అలంకరించుకునేది అని 6వ వచనం చూడగలిగితే, ఆ ప్రకారము అబ్రహాము యజమానుడని పిలుచుచు, అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. మీరు యోగ్యమైన నడుచుకోవచ్చు. అతనికి లోబడి ఉండను. శారమ్మ ఏం చేసిందట? ఏం కోరుకుందండి శారమ్మ అబ్రహామును పెళ్లి చేసుకొని? ప్రయాణాలు, దేవుని పని కోసం ప్రయాణాలండి. ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాలి, ఏ చోటికి వెళ్ళమంటే ఆ చోటికి వెళ్ళాలి. ఈమె అబల స్త్రీకి ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి. కానీ అన్నిటిని పక్కన పెట్టి భర్తకు లోబడమే అసలైన అలంకరణ అనుకొని భర్త ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళిపోయింది. భర్తను ఏ రోజు కూడా అతని మీదికి ఏం చేయలేదమే, ఎదురు మాట్లాడలేదు. పురుషుడి మీదకి మాట్లాడడానికి స్త్రీకి సెలవు లేదు అన్నట్టుగా ఎప్పుడు శారమ్మ భర్త అయిన అబ్రహాంని ఏం చేసింది?
లోబడి ఉందట, లోబడి ఉంది. లోబడి ఉండి తనని తాను అలంకరించుకుందట. ఎవరు? శారమ్మ. మీరు కూడా శారమ్మలాగా లేదా సంఘము క్రీస్తుకు లోబడినట్టుగా మీరు కూడా మీ భర్తలకు లోబడి ఉంటే, మీరిద్దరూ కలిసి దేవుని పనిలో మీరుంటే మీ జీవితం ధన్యమవుతుంది. లేకుంటే మాత్రం అన్ని జనుల పెళ్లితో సమానమవుతుంది. దేవుడు దేవుడు ఆదాం గారిని తోట బయటలోకి వెళ్ళగొట్టిన తర్వాత పెళ్లి నిలిచింది, దేవుని నియమం పాడైపోయింది. పరిశుద్ధులుగా నిర్దోషులు ఉండాలనే కార్యక్రమం నిలిచింది. పరిశుద్ధులుగా నిర్దోషులు ఉండాలనే కార్యక్రమం ఎప్పుడో ఎటు వెళ్ళిపోయింది, కానీ పెళ్లి మాత్రం నిలిచిపోయిందండి. పెళ్లి మాత్రం నిలిచిపోయింది. అర్థమవుతుంది లేదా? కాబట్టి మనము కూడా ఏం కావాలో తెలుసా? దేవుని పని కోసమే ఈ కార్యక్రమం. దేవునికి పని కోసం లేనప్పుడు మన బ్రతికే వ్యర్థమండి. బ్రతికే వ్యర్థం. ఎన్ని సంవత్సరాలు బతికినా 100 సంవత్సరాలు, ఆ 100 సంవత్సరాలైనా లాభం లేని జీవితమే అది. ఎందుకోసం చెప్పండి? బ్రతుకు ఏదో ఒకటి ఉండాలి కదా. లాభం లేని జీవితం ఎందుకు చెప్పండి? లాభం ఉండాలి. లాభం ఎందుకు లేదు? కోట్లు సంపాదించుకుంటావు ఈ లోకంలో అనుకుంటున్నావా? కోట్లన్నీ ఏమైపోతాయి? నువ్వు చచ్చిపోయిన వరకు నీ వెంటర్ రావని తెలుసు కదా మనిషి, తెలుసు కదా. తెలిసిన మనిషి ఆరటం అంత కోట్ల కొరకే. చివరికి 1 కోటి గతి లేకుండా కాటికి పోతాడు. 1 కోటి కూడా గతి లేకుండా కాటికి పోతాడు. దేనికోసం ఆరటపడ్డవయ్యా పిచ్చి మనిషి అంటే ఏమో తెలియదు. కాబట్టి దేవుని కోసం బ్రతకాలి. దేవుని కోసం ఏదైనా, ఏది జరిగినా, పెళ్ళైనా, పిల్లలైనా, ఏదైనా మన జీవితంలో ఏది సంభవించినా అది దేవుని కోసమై ఉండాలి. అప్పుడే అది ఆశీర్వాదకరం. లేకపోతే ఆశీర్వాదకరం కాదు, అది ప్రమాదకరంగా మారిపోతుంది మన పాలిట. అర్థమవుతుందా? కాబట్టి వచ్చిన మీరందరూ చేసుకుంటున్నాం, పెళ్లి చేసుకుంటున్నాం, వివాహాన్ని చేసుకుంటున్నాం, ప్రియులైన పిల్లలు కూడా వివాహం జరిపించి వివాహం ఆల్రెడీ అయిపోయిన వాళ్ళందరూ, తల్లులు ఎంతో మంది ఉన్నారు, అక్కలు, అన్నలు అందరూ. కాబట్టి అందరూ గమనించవలసింది ఏంటంటే, మీ బంధం బాగుండాలంటే యేసుక్రీస్తుతో మీ బంధం బాగుండాలి. అప్పుడు మీ బంధం బాగుండాలి. లేకపోతే యేసుక్రీస్తు లేని జీవితం వ్యర్థం. పక్కా చెప్తున్నా, యేసుక్రీస్తు లేని జీవితం వ్యర్థం. అది ఎన్ని రోజులు బతికినా అంతే. కానీ చనిపోయిన తర్వాత మనకేముందో తెలుసా? ఉన్నతమైన లోకం ఉంది. ఈ మనిషి ఈ లోకంలో బతుకు అందరూ కాటికెళ్తారు, లేదనట్లేదు. కానీ మరణించిన తర్వాత అత్యుత్తమైన జీవితం ఉంది, ఎప్పటికి ఉండే జీవితం ఉంది. మనిషి ఏమనుకున్నాం? మనిషి మరణించగానే మరణంతో అంత అయిపోయింది అనుకుంటాడు, మరణం ముగింపు అనుకుంటాడు. కాదు, మరణం తర్వాత అసలు సిసలైన జీవితం ప్రారంభమవుతుంది. మరణం తర్వాత ఉన్నతమైన జీవితం నీకు ఉంది. అది తెలియని వాడే బుద్ధిహీనుడు, భక్తిహీనుడు, దేవుని దృష్టిలో అసహ్యుడు. ఓకే, ప్రార్థన చేసుకుందాం. దేవుని మాటల ప్రకారం మనం బ్రతుకుదాం. ప్రార్థన చేసుకుందాం. నమ్మకమైన మా తండ్రి, అవకాశం ఇచ్చిన నీకు వందనాలు నా తండ్రి. మీ మాటలు ఉన్నతని చెప్పాలని ఆలోచించుకో తండ్రి. ఇలా మాట్లాడలేదు తండ్రి. మీ పిల్లల పైన ఎలాంటి